సో, ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా ఒక కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తూ మనము ర్యాంక్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీసెర్చ్ ద్వారా అండ్ గూగుల్ మ్యాప్స్ పెర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎటువంటి సెర్చ్ టర్మ్స్ వస్తున్నాయి, ఎటువంటి సెర్చ్ టర్మ్స్‌కి వాళ్ళకి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆ డేటా అండ్ ఏ కీవర్డ్స్‌కైతే మనకి గుడ్ నంబర్ ఆఫ్ సెర్చ్ వాల్యూమ్ ఉంటుందో, కొన్ని కీవర్డ్స్‌ని మనము ర్యాంక్ చేయడానికి ఫైనలైజ్ అయితే చేసుకుంటాం. ఆఫ్టర్ మనకి కీవర్డ్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మీరిక్కడ చూస్తే క్యాటరింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, క్యాటరింగ్ సర్వీసెస్ నియర్ మీ. సో, ఈ కీవర్డ్స్‌ని మనము వాళ్ళ గూగుల్ మ్యాప్స్‌ని ర్యాంక్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఈ ప్రెజెంట్ క్లయింట్ వచ్చేసి చిన్నం క్యాటర్స్. సో, వాళ్ళు వచ్చేసి క్యాటరింగ్ సర్వీసెస్ నాన్ వెజ్ అండ్ బోత్ వెజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ మనము కొన్ని సెర్చ్ టర్మ్స్ తీసుకొని, ఈ సెర్చ్ టర్మ్స్ ఎవరైతే గూగుల్‌లో లోకల్‌గా సెర్చ్ చేస్తారో, అప్పుడు ఈ చిన్నం క్యాటరర్స్‌ది గూగుల్ మ్యాప్స్ కనిపించేయడానికి, ర్యాంక్ అవ్వడానికి మనము కొన్ని కీవర్డ్స్‌ని, ఈ సెర్చ్ టర్మ్స్‌ని ర్యాంక్ చేయడానికి ఇవి సెలెక్ట్ చేసుకున్నాము. సో, ఇప్పుడు కీవర్డ్స్ మనకి డేటా ఉన్నప్పుడు, ఈచ్ కీవర్డ్‌కి లోకల్‌గా ఎవరున్నారు కాంపిటీటర్, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. సో, కాంపిటీటర్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత మనకు ఐడియా వస్తది. ఓకే. మనకన్నా కాంపిటీటర్‌కి బెటర్ ఏముంది. మనం ఇంకా మన గూగుల్ మ్యాప్స్‌కి ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కీవర్డ్. ఇప్పుడు ఈ ప్రతి కీవర్డ్‌కి కూడా మనము కాంపిటీటర్స్ ఎవరున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు కాంపిటీటర్స్ ఒక 5 కాంపిటీటర్స్ తీసుకుంటాము. ఆ 5 కాంపిటీటర్స్ కూడా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనము యాడ్ చేసుకుంటాము. సో, దాన్ని బట్టి మనకి డేటా అనేది వస్తుంది. అండ్ మనము ఇంకా ఎంత బెటర్‌గా చేయొచ్చు అనేది మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. సపోజ్ క్యాటరింగ్ సర్వీసెస్ అనే కీవర్డ్ తీసుకుందాం. క్యాటరింగ్ సర్వీసెస్. సో, ఇప్పుడు ఈ క్యాటరింగ్ సర్వీసెస్ కీవర్డ్‌కి కాంపిటీటర్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే, మన దగ్గర ఒక టూల్ ఉంటుంది. ఇది మనము ప్రెజెంట్ ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నాము. దీన్ని మనము పెయిడ్ కూడా తీసుకోవచ్చు. localo.com. సో, ఇక్కడ మనము ఫ్రీగా కూడా మనము స్టార్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో, నేను లాగిన్ చేస్తున్నాను. సో, ఈ లొకాలో మనం ఫ్రీగా తీసుకోవాలి అంటే డెఫినెట్‌గా ఈ లొకాలోకి ఈ లొకాలో మనం క్రియేట్ చేసుకోవాలంటే డెఫినెట్‌గా మన దగ్గర ఒక జీమెయిల్ ఉండాలి. ఆ జీమెయిల్ ద్వారానే మనము సైన్ ఇన్ అవుతాం. నెక్స్ట్ ఆ జీమెయిల్ అకౌంట్‌కి ఏదైతే క్లయింట్‌కి మీరు వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క గూగుల్ మ్యాప్స్ ఇక్కడ చిన్నం క్యాటర్స్ ఉంది కదా! సో, ఈ చిన్నం క్యాటర్స్ యొక్క యాక్సెస్ ఈ మెయిల్‌కైతే మనము తీసుకుంటాం. సో, యాక్సెస్ ఉంటేనే మనకి ఈ లొకాలలో ఎగ్జాక్ట్ ఆ గూగుల్ మ్యాప్స్‌కి రిమైనింగ్ కాంపిటీటర్స్ ఎవరున్నారు, ఏంటి అనేది మనకి డేటా తెలుస్తుంది. సో, ఒక జీమెయిల్ అయితే ఉండాలి కంపల్సరీ. ఆ జీమెయిల్‌తో మీరు లొకాలోతో లాగిన్ అవుతారు. సో, ఆ జీమెయిల్‌కి క్లయింట్ యొక్క గూగుల్ మ్యాప్స్ అనేది యాక్సెస్ ఉండాలి. ఓకే. ఇక్కడ మనము లొకాలలో ఈ గూగుల్ మ్యాప్స్ యాక్సెస్ ఉంది దీనికి. సో, అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ట్రాకింగ్‌లోకి వెళ్ళి కీవర్డ్స్‌లోకి వెళ్ళి సో, ఇక్కడ మనము ఏదైతే కీవర్డ్స్ టార్గెట్ చేద్దామనుకుంటున్నామో దాని యొక్క డేటా, కాంపిటీటర్స్ డేటా కావాలి అన్నప్పుడు ఎట్ ఏ టైమ్ మనము ఒక 5 కీవర్డ్స్ ఇచ్చుకొని, ఆ 5 కీవర్డ్స్ యొక్క డేటా అనేది చూడొచ్చు. ఇప్పుడు నేను ఒక కీవర్డ్ వేస్తున్నాను. కీవర్డ్ వచ్చేసి ఆహ్, క్యాటరింగ్ సర్వీసెస్. క్యాటరింగ్ సర్వీసెస్. యాడ్ కీవర్డ్. సీ కరెంట్ పొజిషన్. ఇక్కడ చూస్తే మనం టార్గెట్ ఇప్పుడు క్యాటరింగ్ సర్వీసెస్ అనే కీవర్డ్‌కి ఇప్పుడు చిన్నం క్యాటర్స్ ఉంటుంది కదా! చిన్నం క్యాటర్స్ నుంచి చుట్టుపక్కల ఒక 5-7 కిలోమీటర్స్ రేడియస్‌లో ఎవరైతే క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ అవుతున్నారో వాళ్ళ డేటా అయితే మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ రెడ్ మార్క్ ఏంటి అంటే ఈ ప్లేసెస్‌లో మనము ర్యాంక్ అవ్వట్లేదు అని. ఎక్కడైతే మనకి గ్రీన్ మార్క్ చూపిస్తదో అప్పుడు అక్కడ మనము ర్యాంక్ అవుతున్నట్టు. సో, ప్రెజెంట్ ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మనము అన్ని ప్లేసెస్‌లో మాక్సిమం చూస్తే గనక అన్నీ కూడా మనకి రెడ్ మార్క్‌లో అయితే ఉన్నాయి.
సో, ఇక్కడ డేటా కూడా చూడొచ్చు. ఈచ్ డే మనకి ఎవ్రీ వీకు ఇది పర్సెంటేజ్ ఎంత ఈ పర్టిక్యులర్ క్యాటరింగ్ సర్వీసెస్‌కి మన చిన్నం క్యాటర్స్‌దు పొజిషన్ ఇంప్రూవ్‌మెంట్ ఉందా? డిక్రీజ్ ఉందా? ఏంటి అనేది మనకి డేటా అయితే తెలుస్తుంది. సో, ఇప్పుడు మీరు మనకి కాంపిటీటర్ ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌కి కాంపిటీటర్స్ ఎవరు అంటే మీరిప్పుడు షీట్ ఉంటుంది కదా! సో, షీట్‌లో అయితే ఈ విధంగా మీరు డేటా అయితే యాడ్ చేయాలి. క్యాటరింగ్ సర్వీస్ కీవర్డ్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెర్చ్ టర్మ్ మనం ఇప్పుడు దీని యొక్క ఈ పర్టిక్యులర్ క్యాటరింగ్ సర్వీసెస్. సో, క్యాటరింగ్ సర్వీసెస్‌కి చిన్నం క్యాటర్స్‌ది ఏ పొజిషన్‌లో ఉంది అనేది డేటా తీసాము. సో, ఇప్పుడు ఈ క్యాటరింగ్ సర్వీసెస్‌ది కాంపిటీటర్స్ ఉన్నారు కదా! మీకిక్కడ కనిపిస్తున్నారు కదా! సో, ఫస్ట్ కాంపిటీటర్ ఎవరు? ఓపెన్ న్యూ ట్యాబ్. నెక్స్ట్ సెకండ్ ఓపెన్ ఇన్ గూగుల్. సో, వీళ్ళు తమన్య ఈవెంట్ సర్వీసెస్. నెక్స్ట్ సెకండ్ క్యాటరింగ్ సర్వీస్. థర్డ్ వీట్రా క్యాటరింగ్ సర్వీసెస్. ఇలా మనము ఈ పర్టిక్యులర్ క్యాటరింగ్ సర్వీసెస్‌కి మన చిన్నం క్యాటర్స్‌కి ఎవరు లోకల్‌గా కాంపిటీటర్స్ ఉన్నారు అనేది ఇక్కడ మనము కాంపిటీటర్స్ డేటా అయితే మీరు బిజినెస్ నేమ్ వాళ్ళ యొక్క గూగుల్ మ్యాప్స్ నేమ్స్ అయితే కలెక్ట్ చేశారు. సో, ఇప్పుడు ఇది ఉంది గదా! తన్మయి ఈవెంట్స్ అండ్ క్యాటరింగ్. సో, వీళ్ళ పొజిషన్ ఫస్ట్ ఉంది. వీళ్ళ పొజిషన్ సెకండ్ ఉంది. వీళ్ళ పొజిషన్ థర్డ్ ఉంది. సో, ఇలా మీరు ఒక 5 కాంపిటీటర్స్ డేటా అనేది తీస్తాం మనం. సో, ఇప్పుడు మనము చెక్ చేస్తాం. ఓకే. తన్మయి ఈవెంట్స్ వాళ్ళకి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి? లైక్ 479. 479 రివ్యూస్. రేటింగ్ 4.9. ఇక్కడ మనం చూసారా రివ్యూస్ మన అకౌంట్‌కి 4 ఉన్నాయి. రేటింగ్ 5. సో, రివ్యూస్ కూడా మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన క్యాటరింగ్‌కి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రైమరీ కేటగరీ. వాళ్ళ యొక్క ప్రైమరీ కేటగరీ వచ్చేసి క్యాటర్ అని పెట్టారు. నెక్స్ట్ వాళ్ళ యొక్క సెకండరీ కేటగరీ. ఈ ప్రైమరీ, సెకండరీ కేటగరీ ఎలా తీయాలి అనేది అనదర్ వీడియో ఉంది. సో, అది ఒక ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకుంటే గనక మనకు ఈచ్ గూగుల్ మ్యాప్ యొక్క ప్రైమరీ అండ్ సెకండరీ కీవర్డ్స్ వి కెన్ గెట్. సో, అది మీరు వీడియో చూస్తే గనక ఈ సెకండరీ కీవర్డ్స్ ఎలా తీయాలనేది మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ పిక్చర్స్. సో, ఇప్పుడు ఈ తన్మయి ఈవెంట్స్ ఉంటారు కదా! జస్ట్ ర్యాండమ్‌గా వీళ్ళు ఎన్ని పిక్చర్స్ వరకు అప్‌లోడ్ చేశారు అనే కౌంట్ కూడా మనము తీసుకోవచ్చు. ఒక 50 పిక్చర్స్ వరకు ఉన్నాయి. సో, క్వెషన్ అండ్ ఆన్సర్స్. సో, వీళ్ళ గూగుల్ మ్యాప్స్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయా అనేది కూడా మనం చెక్ చేస్తాం. సో, ఇక్కడ మనకి క్వెషన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రెజెంట్ వీళ్ళకి లేవు. సో, క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటే గనక మనకిక్కడ కనిపిస్తాయన్నమాట. ఎవరైనా క్వెషన్స్ అడిగిన దానికి రిప్లై ఇచ్చిన ఆన్సర్స్ అవి మనకి కనిపిస్తాయి. లాస్ట్ పోస్ట్. ఇక్కడ వాళ్ళు గూగుల్ మ్యాప్స్‌లో ఏవైనా పోస్ట్‌లు పెడుతూ ఉంటే కూడా మనకి అప్డేట్స్ లైక్ పోస్టింగ్స్ ఎవ్రీ వీక్ అని డైలీ చేస్తున్నారా ఏంటి అని డేటా వస్తుంది. బట్ వీళ్ళు ఏ పోస్ట్‌లు చేయలేదు కాబట్టి మనకిక్కడ పోస్టింగ్ కూడా నో డేటా.
లాస్ట్ పోస్ట్. లోకల్ జస్టిఫికేషన్. సో, ఈ చిన్నం క్యాటర్స్ అనేది సారీ, ఈ పర్టిక్యులర్ క్యాటరింగ్ సర్వీస్ అనేది వాళ్ళు ఎక్కడెక్కడ యూజ్ చేశారనేది కూడా మనం చెక్ చేయాలి. సో, వాళ్ళ టైటిల్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో ఉంది. రివ్యూస్‌లో కూడా యూజ్ చేశారా? సో, క్లయింట్స్ నుంచి వచ్చే రివ్యూస్‌లో కూడా క్యాటరింగ్ సర్వీస్ ఉందా? సో, ఈ క్యాటరింగ్ సర్వీస్ కీవర్డ్స్ అనేది ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా మనం డేటా తీస్తాం. టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ రివ్యూస్. సో, ఇక్కడిక్కడ ఈ పర్టిక్యులర్ క్యాటరింగ్ సర్వీస్ కీవర్డ్ అనేది ఉందిమాట. అండ్ రివ్యూస్ కూడా మనం చెక్ చేసి మోస్ట్ రివ్యూస్‌లో ఎక్కువ ఎటువంటి కీవర్డ్స్ వాళ్ళు యూజ్ చేశారో అనేది కూడా మీరు ఈ కాలమ్‌లో రీసెర్చ్ చేసి వేయొచ్చు. సో, వాళ్ళ రివ్యూస్ చెక్ చేస్తుంటే ప్రతి రివ్యూలో ఏదైనా కాన్సంట్రేటెడ్‌గా క్యాటర్స్ గానీ, క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ఏదైనా కొన్ని కీవర్డ్స్ పర్టిక్యులర్‌గా వాళ్ళు ఎక్కువ యూజ్ చేసి ఆహ్, రివ్యూస్ ఉన్నాయా? ఏంటి? అనేది కూడా మనము ఫైండ్ ఔట్ చేసి ఆ డేటా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ నోట్. అంటే ఇప్పుడు మీరిది గూగుల్ మ్యాప్స్‌కొచ్చిన తర్వాత మనం ఇంకా ఏం చేయొచ్చు? ఏంటి? అనేది కూడా మనము ఇక్కడ డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి వెబ్‌సైట్ ఉంటే మనము ఇక్కడ యెస్ అనేది యాడ్ చేయండి. అండ్ వీళ్ళ యొక్క సైటేషన్స్ ఉంటాయి కదా! గూగుల్ మ్యాప్ లిస్టింగ్స్ అవి కూడా మనము ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ సైటేషన్స్. సో, ఇప్పుడు మన కాంపిటీటర్స్ టిల్ 5 అంటే ఈ పర్టిక్యులర్ క్యాటరింగ్ సర్వీసెస్ మనము ర్యాంక్ అవ్వాలి అంటే టాప్ 5 కీవర్డ్స్ సారీ గూగుల్ మ్యాప్స్‌ని మనం యాడ్ చేసుకుంటాము. ఈచ్ కాంపిటీటర్ గూగుల్ మ్యాప్స్ డేటా వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ రివ్యూస్, రివ్యూ రేటింగ్, ప్రైమరీ కేటగరీ, సెకండరీ కేటగరీ. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈచ్ గూగుల్ మ్యాప్స్‌కి మీరు వెళ్ళి వాళ్ళ యొక్క డేటా అయితే తీసుకుంటాం. సో, మీరు చూస్తే గనక ఇక్కడ రిమైనింగ్ కీవర్డ్స్‌ది డేటా అయితే తీసాం. సో, మన చిన్నం క్యాటర్స్‌ది ఏ పొజిషన్ ఉంది? రిమైనింగ్ ఈ వెజ్ క్యాటర్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్రైస్ లిస్ట్ అనే కీవర్డ్‌కి కాంపిటీటర్స్ ఎవరున్నారు? వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ రివ్యూస్, రేటింగ్స్, కీవర్డ్స్ లైక్ పిక్చర్స్ వాళ్ళది ఏ అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాము. సో, దీనివల్ల ఏంటి అంటే మనము ఇంకా మన దానికి ఎంత బెటర్ ఇంప్రూవ్ చేయొచ్చు చూడండి మనం వచ్చేసి 4 రివ్యూస్ ఉంది. సో, కాంపిటీటర్‌కి మనం రీచ్ అవ్వాలి అంటే మన రివ్యూస్ ఇంక్రీజ్ అవ్వాలి. మన రేటింగ్ ఇంక్రీజ్ అవ్వాలి. మన ప్రైమరీ, సెకండరీ కేటగరీస్ అప్డేట్ చేసుకోవడము, పిక్చర్స్ ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవడము. సో, ఇక్కడ బేస్డ్ ఆన్ కాంపిటీటర్‌కి ఏమున్నాయో దానికన్నా ఎక్కువ మనము మన గూగుల్ మ్యాప్స్‌కి అన్నీ ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటే మన ర్యాంకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఫైనల్ చేసుకున్న కీవర్డ్స్ ఏవైతే గూగుల్ మ్యాప్స్‌కి మనం ర్యాంక్ చేద్దాము అనుకుంటున్నామో, ఆ పర్టిక్యులర్ కీవర్డ్స్‌ని రీసెర్చ్ ఎలా చేయాలి? త్రూ లొకాలో ద్వారా మనము ఈ కాంపిటీటర్స్ డేటా అంటే ఈచ్ కీవర్డ్‌కి కాంపిటీటర్స్ ఎవరున్నారు లోకల్‌గా అంటే మన క్లయింట్ చిన్నం క్యాటర్స్ అనేది మన క్లయింట్. ఆ క్లయింట్‌కి ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి ఎవరు కాంపిటీటర్ ఉన్నారు? వాళ్ళ డేటా ఏంటి అనేది మీరు తీస్తున్నారన్నమాట. సో, దీన్ని బట్టి మనకి అనాలిసిస్ అయితే వస్తుంది. మనం ఇంకా ఏం వాళ్ళకన్నా మనం ఇంకా ఎక్స్‌ట్రా ఏం చేయాలి ఏంటి అనేది. సో, ఇలా ప్రతి కీవర్డ్‌కి కూడా వాళ్ళ యొక్క కాంపిటీటర్ డేటా అనేది అంటే మనము వాళ్ళ యొక్క గూగుల్ మ్యాప్స్ స్టార్ట్ చేసేటప్పుడు రీసెర్చ్ వర్క్‌లో ఇదొక పార్ట్. సో, కీవర్డ్స్ ఫైనలైజ్ అయిన తర్వాత ఈచ్ కీవర్డ్‌కి గూగుల్ మ్యాప్స్‌లో కాంపిటీటర్స్ డేటా అయితే సో, ఈ వీడియోలో చూపించినట్టు మీరు చూస్తే గనక ఇక్కడ షీట్స్. సో, ఈచ్ కీవర్డ్‌కి కూడా కాంపిటీటర్స్ డేటా అయితే యాడ్ చేసాము. సో, ఈ విధంగా రిమైనింగ్ అన్ని కీవర్డ్స్‌కి కూడా మీరు కాంపిటీటర్స్ డేటా అయితే యాడ్ చేయాలి. ఈచ్ కీవర్డ్‌కి కాంపిటీటర్స్ డేటా.